రెడ్ రైస్ వండుతున్నానండి. నైట్ నానబెట్టాను. ఈ నీళ్ళన్నీ పంపేయాలి. ఈ గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ వేయాలండి. స్టవ్ వెలిగించానండి. స్టవ్ మీద పెట్టి చాలాసేపు ఉడకనివ్వాలి. ఉడుకుతుందండి రెడ్ రైస్. వాటర్ పూర్తిగా దగ్గరకు వచ్చేయాలి. ఎక్కువ నీళ్ళు పోసుకోవాలండి. ఎక్కువ నీళ్ళు పోసుకుంటే అన్నం కొంచెం మెత్తగా ఉంటుంది. తక్కువ నీళ్ళు వేస్తే ఉడకదండి. వాటర్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడిగట్టేస్తుంది. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు ఉడకాలండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇది కొంచెం గట్టిగా ఉంటుందండి. ఇది మనం కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటే, మనకి ఇంకా గట్టిగా ఉండాలనుకుంటే వాటర్ తక్కువ వేసుకోండి. మెత్తగా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి వాటర్. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. నీళ్ళు దగ్గరికి వచ్చినాక దగ్గరుండి కలుపుతూ ఉండాలండి. మాడిపోతుంది. మాడిపోతే అన్నం అసలు తినలేము. లెమన్ రైస్ కానీ పులిహోర కానీ చేసుకుంటాక కొంచెం గట్టిగా దించుకోండి. ఈ అన్నం వేడిగా ఉన్నప్పుడు జిగురుగా ఉంటుందండి. హెల్దీ రెడ్ రైస్ రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇందులో ఏ కూర వేసి తిన్నా బాగుంటుందండి. పప్పు ఆకుకూర వేసి తినవచ్చు, టమాటా చట్నీ వేసి తినవచ్చు. మన ఇంట్లో ఏ కూర ఉన్నా కూడా వేసి తింటే బాగానే ఉంటుందండి. ఒక మిల్లెట్స్ ఒకటే కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. రెడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇది చల్లగా అయితేనే పొడి పొడిలాడుతూ ఉంటుందండి. వేడిగా ఉన్న కొంచెం జిగురుగా ఉంటుంది.